ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతరకు భారీ బందోబస్తును సిద్ధం చేస్తున్నారు. రేపు ఎల్లుండి జరగబోయే జాతరకు 8 స్పెషల్ పోలీస్ బృందాలుగా ఏర్పడి గస్తీ నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇక డ్రోన్, సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో బందోబస్తును నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. అమ్మవారి జాతర 2025 సంవత్సరం సందర్భంగా తగిన ఏర్పాట్లు అన్ని శాఖలు ఎవరికి వాళ్ళు వాళ్ళ శాఖలు బాధ్యతలు అనేది ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీనికి సందర్భంగా ఈ యొక్క జాతరకి విచ్చేస్తున్నటువంటి 50 మంది భక్త ప్రజానీకానికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వదలిచి ఉన్నాము. దీనిలో ముఖ్యంగా మనకి 10, 11 2 రోజులు కూడా మనకి జాతర అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మెయిన్ దూర ప్రాంతాల నుంచి, ఎందుకంటే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలోనే వేరే దగ్గర నుంచి కావచ్చు, అందరూ కూడా 9వ తారీఖు 10వ తారీఖు భక్తులు ఎక్కువగా ఇక్కడికి సొంత ఇళ్లకు రావడం జరుగుతుంది. అలా టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఉన్నాం. ఈసారి డ్రోన్ ఉపయోగిస్తూ ఉన్నాము. అలాగే మధ్యలో ఎవరైనా సరే అనుమానితులు దొంగతనాలు చేయడానికి, స్నాచింగ్లు చేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి క్రైమ్ పార్టీ టీములను కూడా 8 టీములు స్పెషల్గా పెడతా ఉన్నాం. మన వెంకటగిరికి ప్రతిష్టాత్మకంగా సంప్రదాయంగా జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ వాతావరణం నెలకొన్నటువంటి శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర అనేది చాలా ముఖ్యమైనది. దీనికి తగ్గట్టుగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఒక వారం రోజుల నుంచే ఎంతో కష్టపడి ప్రతి ఒక్క పాయింట్ని వెరిఫై చేసుకొని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చే భక్తులకి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ విధంగానే స్టాఫ్ని కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఒక్కొక్క స్టేజ్లో మా రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ ప్రతి స్టాఫ్ అక్కడ డిప్లాయ్ చేస్తున్నాము. ఆల్రెడీ డిప్లాయ్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చున్నాము. మేము కూడా వెళ్ళి ఒక 1 వీక్ బ్యాగే ప్రతి ఒక్కరిని వెరిఫై చేశాము. అక్కడ ఉన్నటువంటి విఆర్ఓస్కి కానీ, విఆర్ఎస్కి కానీ 24 అవర్స్ మీరు డ్యూటీలో ఉండాలని చెప్పి తెలియజేశాము. మనకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి డ్రోన్ వ్యవస్థ కూడా తీసుకొస్తూ ఖచ్చితంగా దాన్ని మొత్తం రికార్డ్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు.